అమరావతి రాజుని చెప్పాను కదా, నమ్మద్దని చెప్పాను కదా, వంగి వంగి దండం పెట్టారు. అది కూడా ఇంకో మాట కూడా చెప్పాను కదా, నా కోసం కాదు మీకోసం చెప్తున్నాను. ఒక్క ఛాన్స్ అని మీరు ఏమారి కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతారో ఆలోచించండి, జాగ్రత్తగా ఉండి చెప్పండి. అవన్నీ ఈరోజు వస్తాయి, ఈరోజు రియలైజ్ అయ్యారు. కానీ జరిగిన నష్టాన్ని తేలేరు, కానీ జరగబోయే నష్టాన్ని నివారించగలరు. కొంతమంది ఏమంటున్నారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల రాష్ట్రం దివాలా తీసింది, 11 లక్షల కోట్ల అప్పులో ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని డబుల్ చేశారు. వాళ్ళ మేనిఫెస్టో చూస్తే 3,000 2028లోనో 29లోనో 250 250 పెంచుతాను, 3,500కి నేను చెప్పిందే చెప్తాను, చేయగలిగిందే చెప్తాను ఆయన అంటున్నారు. మీరు 4,000 జూన్ నుంచే ఇస్తా అంటున్నారు. సో మోర్ వెల్ఫేర్ చేస్తే చంద్రబాబు గారు ఇన్ని అప్పుల్లో ఉన్నప్పుడు ఎలా ఇది సాధ్యమా? అందుకే బీజేపీ కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోకి మద్దతు లేదని సీఎం గారు అంటున్నారు. ఈవెన్ కొంతమంది బీజేపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఏ ప్రభుత్వం అయినా ప్రజల్లో ఒక హోప్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాట్లాడాను. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి టెలిఫోన్ ఉంటే, సెల్ ఫోన్ ఉంటే తిండి పెడుతుందని మాట్లాడాను. కరెక్ట్, నేను కూడా ఉన్నాను. నేను పట్టించుకోలేదు, చెప్పాను. కూడబెడతాయన్నారు, మీరు కూడు పెడతాయని అడిగితే కూడబెడతాయని చెప్పారు. ఇప్పుడేమైంది? పడాల్సి ఎప్పుడు కూడా రోడ్లు వెడల్పు చేస్తే దీనివల్ల ఏమవుతుందో అడ్డం పెట్టారు. ప్రజలు ఒప్పుకున్నా వీళ్ళు ఒప్పుకోలేదు, అవన్నీ చేశారు. నేనేమంటానంటే, నేను 2020 అంటే 420 అని విజన్ 2020 చెప్తే 420 నిమిషాలు చేశాను. నేను వెల్ఫేర్ ఇస్తే ఇది సాధ్యం కాదు. ఇవన్నీ నేను డాక్రా సంఘాలు పెడితే ఇది ఎక్కడ అవుతున్నా, నేను జనాభాని ఏంటంటే కాదన్నారు. ఇవన్నీ నేను విట్నెస్ చేశాను. నేనేమంటున్నానంటే, తెలుగుదేశం పార్టీ ప్రత్యేకత ఆర్థిక సంస్కరణలో ఫస్ట్ మూవర్ తెలుగుదేశం పార్టీ. ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చిన పివి నరసింహరావు అయితే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ అందిపుచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల తెలుగు కమ్యూనిటీకి అడ్వాంటేజ్ వచ్చింది. అదే సమయంలో టెక్నాలజీని నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చింది, డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. దీంతో ఆంటర్ప్రినర్స్ కావాలని చెప్పారు. నువ్వు ఉద్యోగం చేయడం కాదు, నువ్వు 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, నువ్వు ప్లాన్ చేయమన్నావు. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ సాధ్యమైంది, సంపద సృష్టించడం సాధ్యమైంది P3 పాలసీ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఈ రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, లేకపోతే పవరు, టెలికమ్యూనికేషన్ అన్నీ వచ్చేసాయి. దాంతో ఏమైందంటే వెల్త్ క్రియేట్ అయ్యి, సంపద క్రియేట్ అయ్యి సమాజానికి కొంతమంది వ్యక్తులు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, సంక్షేమం అనేది అవసరం, వెరీ క్లియర్, దర్ ఇస్ నో డిస్ప్యూట్ అబౌట్. అదే సమయంలో ఏదైతే సంపద సృష్టిస్తున్నామో ఆ సంపద వల్ల ఆదాయం వస్తుంది. అదే సమయంలో వచ్చిన ఆదాయం పేదవాళ్ళకు ఖర్చు పెడుతూనే అభివృద్ధికి ఖర్చు పెట్టి బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడే నేను P4 విధానం, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ విధానంలో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే, 10% పైన ఉండేవారు, కింద నుండి 20% హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే, వాళ్ళకి కానీ గైడ్ చేయగలిగితే, బాధ్యత తీసుకోగలిగితే, ఇది పేదరిక నిర్మూలన సాధ్యం. నా ఆలోచన చేప ఇవ్వడం కాదు, చేప ఇస్తాం తింటాను, నువ్వు ఇవ్వనప్పుడు పస్తుపడుతావు. చేపలు నేర్పించే విధానం, దానికి కావలసిన వనరులు ఇవ్వడం, అప్పుడు అతనే పట్టుకుంటాడు. నువ్వు ఇచ్చే చేప, ఆ చేపలు వస్తే అడిషనల్ ఇన్కమ్ వస్తాయి, అది చేయాలి.